ఏమిటది? గుడుంబ మూవీస్ వారి గుడి వెనక నా సాంగ్. హలో గాయస్, వెల్కమ్ టు వీక్లీ అప్డేట్స్ పార్ట్ 1 రివైండ్ చూడండి. మరైతే చూశారు కదా ఈరోజు పార్ట్ 1 రివైన్. ఈరోజు పార్ట్ 2లో ఏం చూపిస్తానో చూడండి. పార్ట్ 1 వీడియోలో చెప్పినట్టు మాల్యాలో సాయంత్రం ఎలా ఉంటుందో మీకు చూపిస్తాను చూడండి. జనాలు చూడండి, ఈ ఏరియాలో పర్టికులర్గా ఇండియన్స్ ఎక్కువగా ఉంటారు. మార్నింగ్ ఎక్కువగా ఎండ ఉంటుంది, సో ఎక్కువ రారు ఎవరు తిరిగేకి. ఈవినింగ్ ఫుల్ జనాలు ఉంటారు. చూడండి, ఇదే మాల్యా అంటే. ఈ మాల్యాలో ఒక్కొక్కరు ఒక్కొక్క రేంజ్లో రెడీ అయ్యి మాత్రం వచ్చింటారు. ఇలాంటి వాళ్ళు ఎంతమంది ఉంటారు తెలుసా? ఇటువైపు చూసి 2 కళ్ళు చాలా అండి. ఈరోజు ఈ వీడియోలో మొత్తం జిల్జిల్జిగా అన్నట్టుగా మొత్తం అంతా కవర్ చేసి మరీ చూసేయండి, ఒక లుక్ వేసేయండి. ఇప్పుడు ప్రజెంట్ అయితే మనం మాల్యాలో ఇక్కడ బకాలాల్ అని చెప్పి మార్నింగ్ చూపించా కదా మీకు, సేమ్ అదే స్పాట్లో అయితే ఉన్నాను. సో ఒకసారి అయితే ఒక లుక్ వేసేసుకోండి. సేమ్ ప్లేస్ పొద్దున్నే ఎలా ఉండింది, ఇప్పుడు ఎలా ఉండిందో చూడండి. పొద్దున్నే అసలు ఒక్కరంటే ఒకరు జనాలు అక్కడక్కడ ఉండేవాళ్ళు, బట్ ఇప్పుడు చూడండి అసలు. అండ్ వన్ థింగ్, ఇలా ఆంటీలు ఎందుకు మాస్క్ వేసుకొని వెళ్తారో అయితే నాకైతే అర్థం కావడం లేదు. చాలామందిని అయితే అడిగా, నాకు వాళ్ళు చాలా విధాలుగా చెప్పారు. అది నెక్స్ట్ వీడియోలో నేను ఏదైనా ఎక్స్ప్లెయిన్ చేయగలుగుతానేమో చూస్తా, బట్ ఇప్పుడు ప్రజెంట్గా అయితే వద్దు. ఇక్కడ చూడండి, ఒక్కొక్కరు వీళ్ళ వయసుకి వీళ్ళు వేసే వేషాలకి అస్సలు అంతే అనేదే లేదు. చాలా దరిద్రంగా ఉంటుంది. ఇండియాలో ఉండే ఇక్కడికి ఎన్నో కష్టాలతో వచ్చి డబ్బు సంపాదించుకోవాలి కాబట్టి వీళ్ళు డబ్బు మాత్రమే సంపాదించుకోవడం లేదు. ఇక్కడ ఉండే వాళ్ళతో ఎందుకులేండి దరిద్రం నా నోటి నుంచి, చాలా దరిద్రమైన అఫైర్స్ మాత్రం పెట్టుకుంటున్నారు. ఇటు చూడండి ఒకసారి ఇక్కడ ఉండే ఆంటీలని. నీ తల్లి పెళ్ళైందారు కదా నువ్వు, సహమని చూపిస్తే తిరగడం దానికి. కట్టుకున్న మొగుడికి కంపు కొట్టే పాత చీర కట్టుకుని 3 చీర కట్టడం, ఇలాంటి డ్రెస్ వేసుకుని ఊళ్ళో వాళ్ళని రెచ్చగొట్టడం ఎందుకు చెప్పు? అందరూ నిన్ను చూడాలనిగా. ఉపేంద్ర గారు 100% నిజాలే చెప్పారు. సేమ్ అతను ఇలా అయితే చెప్పారు, ఇలాగే ఇక్కడ కూడా చేయాలనిపిస్తుంది. కాకపోతే ఇది మన కంట్రీ కాదు, తోమేస్తారు. మనం వెళ్ళి ఎక్కువ మాట్లాడితే నీకెందుకు నీ పని నువ్వు చూసుకో అంటారు. సో నా పని అయితే నేను చూసుకుంటూ వెళ్ళిపోతున్నా. మనం ఇలాంటివన్నీ జస్ట్ చూస్తూ వదిలేయాలి అంతేగాని పట్టించుకొని పక్కకి వెళ్ళి నచ్చజెప్పేకైతే చూడకూడదు. వాళ్ళు మన మీదే రివర్స్ అయిపోతారు. సో ఇటువైపు చూస్తున్నారు కదా, జెండలే ఎక్కువ కనిపిస్తాయి, బట్ ఇలాంటి ఎఫైర్స్ ఇక్కడే నడుస్తాయి. ఇక్కడ మనకు కొయిటీలు అనేది అంటే ఇక్కడ ఉండే రెసిడెంట్స్ ఇక్కడికి రారు. ఇది మొత్తం మినీ ఇండియాని క్రియేట్ చేశారు కాబట్టి ఇక్కడ ఇండియా వాళ్ళే ఎక్కువ తిరుగుతూ ఉంటారు. ఇక్కడ ఉండే షాప్స్లో ఓనర్స్ కూడా రెసిడెంట్స్ ఎవరు ఉండరు. సో ఇక్కడ మస్త్రీ అనే ఒక కంట్రీ నుంచి వచ్చిండే వాళ్ళు ఇక్కడ వ్యాపారాలు అయితే చేస్తూ ఉంటారు. సో మెయిన్ ఓనర్స్ వాళ్ళు ఉండబట్టి ఇక్కడ వీళ్ళ ఆటలు చూడండి ఇలా సాగుతూ ఉంటాయి. ఎవరికి ఎవరో ఇక్కడ మొగోళ్ళని విడిసేసి వచ్చిన ఆడవాళ్ళు ఎంతోమంది ఉంటారు, ఆడవాళ్ళని విడిసేసి వచ్చిన మొగోళ్ళు ఎంతోమంది ఉంటారు. ఇక్కడికి వచ్చి వీళ్ళ వేషాలు వీళ్ళు వేస్తుంటారు. ఇక్కడ చూడండి అబ్బా, అసలు ఎలాంటి జోడీలు ఎలా తిరుగుతున్నారు బాబు పబ్లిక్గా. నాకైతే లేరని చెప్పి కాదు, బట్ ఇలాంటివి చూసినప్పుడు అయితే చాలా బాధ వేస్తుంది. ఈ గల్ఫ్ కంట్రీని కూడా ఇలా గబ్బులు పారేస్తున్నారు వీళ్ళంతా అని. వీళ్ళల్లో సగం మంది భార్యాభర్తలు అయితే, ఇంకా మరి సగం మంది వచ్చి అఫైర్స్ పెట్టుకుని ఇక్కడికి వచ్చి వీళ్ళు జల్సాలు చేస్తుండే వాళ్ళు ఉన్నారు. సో వీళ్ళని మాత్రం మనం ఎక్కువ పట్టించుకోకుండా మన పని అయితే మనం చూసుకోవాలి. ఏంటి ఇలా చేస్తున్నారు మీరు, అక్కడ మీకు పెళ్ళాం పిల్లలు ఉన్నారు, మీరు ఇక్కడికి వచ్చి ఇలాంటి వేషాలు వేస్తున్నారని ఎవరినన్నా అడిగితే వాళ్ళు మన మీదే రివర్స్ అవుతారు. మన మీదే లేనిపోనివన్నీ చెప్పి మనకే లేనిపోని జీవితం నాశనం చేసి మొత్తం అంతా చూస్తారు. సో మనం పట్టించుకోకుండా మన పని అయితే మనం చూసుకుంటూ వెళ్ళిపోవాలి. వీళ్ళని చూసి చూన్నట్టు వదిలేయాలి. మీ సావు మీరు సావని రాని. అండ్ ఇక్కడ చూడండి రైట్ సైడ్ కొంతమంది జనాలు లోపల నుంచి బయటకు వస్తున్నారు, బయట నుంచి లోపలికి వెళ్తున్నారు. ఇదేంటనుకుంటున్నారా, ఇక్కడ మినీ మాల్ ఉందండి. అంటే మనకు కావాల్సిన వస్తువులన్నీ దొరికే ఏరియా అన్నమాట. సో మనం ఇందులోకి అయితే వెళ్ళిపోదాం. మీ దుంపలు మీరు ఎక్కడ తయారయ్యారా బాబు? గ్యాప్ ఇవ్వండి. ఇలా వెళ్తుంటే ఎలా మనుషులు వేరే వాళ్ళు వెళ్ళాలి, కాస్త కూడా స్పేస్ ఇవ్వకుండా కరుచుకొని మరీ వెళ్తున్నారు వీళ్ళు. సరేలేండి, ఇప్పుడు నేను మాల్లోకి అయితే ఎంటర్ అయిపోయా. చూడండి మాల్ ఎలా ఉంటుందో, ఫుల్ జనాలతో కిక్కరిస్తూ ఉంటుంది మాల్ అంతా. లోపల ఏముంటుందో చూపిస్తా చూడండి. ఇక్కడ నుంచి పైనుంచి ఇక్కడ చూడండి ఎక్స్లేటర్లో వెళ్తున్నారు. ఎక్స్లేటర్లో దిగుతున్నారు. ఎక్స్లేటర్ వర్క్ అయితే చేయడం లేదు ఇక్కడ. ఇలాంటి షాప్స్ అయితే ఉంది లోపలంతా. లోపలికి వెళ్ళి మరీ చూపిస్తా. పైకి అయితే చూసుకోండి, నేనైతే ఫస్ట్ ఫ్లోర్లో ఉన్నా. గ్రౌండ్ ఫ్లోర్లోకి వెళ్ళాలి.
వీళ్ళు ఫిలిప్పీన్స్ అండి. ఫిలిప్పీన్స్ కంట్రీ నుంచి ఇక్కడ వర్క్ కోసం అయితే వచ్చింటారు. సో వీళ్ళు కూడా ఇలా ఇదే ఏరియాలో ఇదే షాప్స్కి అయితే వచ్చేస్తారు. అండ్ ఇక్కడ రైట్ సైడ్ చూడండి, ఇక్కడ గోల్డ్ షాప్ అయితే ఉంది. ఆంటీ లోపల నుంచి నన్నే దీనంగా చూస్తాను, ఎవడో వీడియో తీస్తున్నాడని. సో ఇలాంటి గోల్డ్ షాప్స్ మనం పార్ట్ 3లో చూద్దాం. ప్రజెంట్కి అయితే మనం కిందకైతే వెళ్ళిపోదాం. చూడండి ఇటువైపు రండి బాబు రండి, మొత్తం చౌకలో దొరుకుతున్నాయి. ఇక్కడ చూడండి ఎట్లా ఏరుకుంటున్నారు, ఒక్కొక్క రేంజ్లో ఏరుకుంటున్నారు కదా. ఇక్కడ రేట్లు కూడా మీకు చూపిస్తా, చాలా తక్కువ రేట్లకి అయితే ఉంటాయి. అంటే ఇక్కడ ఇండియన్ కరెన్సీతో పోల్చుకుంటే అక్కడికి ఇక్కడికి సమానమే ఉంటాయి ఈ రేట్లు. ప్రజెంట్ అయితే నా పార్సల్ మొబైల్ ఉంది కదా, దాన్ని అయితే సీల్ చేయించుకొని లోపలికి వెళ్ళాలి. కవర్లో ఏదైనా వేసుకొని వచ్చేసి ఇబ్బంది అవుతుంది కదా. సీసీ కెమెరాలు ఉంటాయి, బట్ సమ్ హండ్రెడ్స్ ఆఫ్ పీపుల్స్ ఇక్కడ షాపింగ్ చేస్తూ ఉంటారు. సో వాళ్ళు ఎవరినైతే చూసుకుంటారు, సో హ్యాండ్ బ్యాగ్స్కి సీల్ వేస్తారు, ఇట్లాంటి కవర్స్కి అయితే సీల్ వేసి పంపిస్తారు లోపలికి అయితే. ప్రజెంట్ అయితే ఇప్పుడు చూడండి ఇక్కడ ఏమేమి దొరుకుతాయో అంతా. పిల్లల బట్టలు వచ్చి 500 ఫిల్స్లో దొరుకుతాయి. అంటే ఒక పిల్లలవి ఇట్లాంటిది గౌన్ ఉంటుంది కదా, ఇది వచ్చి 500 ఫిల్స్. ఇండియన్ కరెన్సీలో దాదాపు 135 రూపీస్ నుంచి 140 రూపీస్ వరకు పడుతుంది. ఇంకా టీ షర్ట్లు దొరుకుతాయి ఇక్కడ. టీ షర్ట్ల ప్రైజెస్ కూడా పైన వేశారు 500 ఫిల్స్ అని. సేమ్ 140 రూపీస్కి ఒక టీ షర్ట్ అయితే దొరుకుతుంది. $250 ఫిల్స్ అండి, అంటే 65 రూపాయలు. కిడ్ సెక్షన్లో ఏంటి 65 రూపాయలు అంటే ఇటువంటి పిల్లలవి గౌన్లు దొరుకుతాయి కాటన్వి. ఇంకాస్త ముందరికి వెళ్ళి చూద్దాం. మా బావ అయితే కాల్ చేసి నాకు పిన్నీలు తీసుకొని రమ్మన్నాడు. సో పిన్నీల కోసమని నేను పక్కనే ఉన్న ఇటువంటి షాప్లోకి అయితే వచ్చేసా. సో ఇదే మొత్తం ఈ గ్రౌండ్ ఫ్లోర్లో ఉండే మొత్తం షాపుల్లో ఇలాంటి షాపులు కూడా ఉంటాయి. సో మనకి ఏవైనా కావాలంటే కిచెన్ ఐటమ్స్ ఇక్కడ అన్నీ దొరుకుతాయి. కాకపోతే పిల్లల ఐటమ్, పిల్లలు ఆడుకునే ఇట్లాంటి సాఫర్ వెళ్ళే టైంలో ఇట్లాంటి టేపులు మొత్తం ఏది కావాలన్నా మనకి ఇక్కడ దొరుకుతుంది. సో మనం ఇక్కడ వచ్చి మనకి ఏ ఐటమ్ కావాలో అది వెతుక్కొని తీసుకోవాల్సి ఉంటుంది. సో నేనైతే ఇప్పుడు పిన్నీల కోసం వెతుకుతున్నా. చూస్తున్నారు కదా ఇక్కడ ఉన్నాయి కదా మామూలుగా పిన్నీలు. ఆ పిన్నీలు తీసుకొని వెళ్ళాలని చెప్పి మా బావ కాల్ చేశాడు. సో నేను ఆ పిన్నీల కోసం ఇక్కడికి వచ్చేసా. వాళ్ళతో ప్రైజ్ అడిగి తీసుకొని వెళ్ళిపోతా. ప్రైజ్ అడుగుదామంటే ఎవరు లేరు ఇక్కడ. కాస్త ఉండండి, పక్కకు చూసి మరి ప్రైజ్ అడిగి వచ్చేస్తాం. ఇక్కడ ఎవరో ఉన్నారు ఆ పుట్టిలు పట్టుకొని, ఆయన అడిగితే సరిపోతుంది. आधा कबीर माफी आधा मियाँ मियाँ अल्लाह कबीर कबीर माफी बाद माफी भैया बस आधा के मियाँ फिल्स आधा आधा मियाँ प्लीज सेट रुपया నేను అరబ్బీలో ఏం అడిగానంటే తనని, దీంట్లో పెద్దవి లేవా అని అడిగాను. పెద్దవి లేవు అన్నాడు. సరే ఇదే ఎంత రేట్ అంటే ఇది 100 ఫిల్స్ అన్నాడు. ఇందులో ఆ ప్లాస్టిక్ది కొంచెం ముందర ఉంది కదా, అది 150 ఫిల్స్ అన్నాడు. సో నేను ఇదే తీసుకొని వెళ్ళిపోతున్నా. దీనికి దానికి పెద్ద డిఫరెన్స్ అయితే ఏం లేదు, అది జస్ట్ బాక్స్లో వచ్చింది. బట్ ఇది మాత్రం నార్మల్గా ఇట్లా లూజ్గా వచ్చేసింది. సో నేను అదైతే తీసుకొని వెళ్ళిపోతున్నా. అండ్ ఇక్కడ మీకు చూపించాల్సిన వస్తువులు చాలా ఉన్నాయి చూడండి. ఆడవాళ్ళు యూజ్ చేసే చిన్న పాకెట్ హ్యాండ్ బ్యాగ్, ఇది 1.5 kg. ఇండియన్ కరెన్సీలో దాదాపు 410 రూపాయలు అవుతుంది చిన్న హ్యాండ్ బ్యాగ్. ఇండియాలో మరి ఎంత ఉందో ప్రైస్ మీరే చెప్పండి. ఇక్కడ చెప్పులు చూడండి 750 ఫిల్స్ ఉంది, అంటే దాదాపు ఇండియన్ కరెన్సీ 200 రూపాయలు అవుతుంది ఇండియన్ కరెన్సీలో. ఇంకా ఇటువైపు వస్తే 1.5 kg షూస్ అంట, సేమ్ దాదాపు 410 రూపాయలు ఈ షూస్ ఒక జత. సో ఈ షూస్ చూడండి కిడ్స్వి, ఆడపిల్లలవి. సో ఇది కూడా 1.5 kg, అంటే 410 రూపీస్ పైన దాదాపు ఇండియన్ కరెన్సీలో మనకు దొరుకుతుంది. చూడండి దీని క్వాలిటీలు ఇవన్నీ మేడ్ ఇన్ చైనా ప్రోడక్ట్ అంతా. ఇది 1.75 kg ఉంది, అంటే దాదాపు ఇండియన్ కరెన్సీ 480 రూపీస్ ఈ షూస్.
సో అండ్ రైట్ సైడ్ చూడండి 2KD అంట. 2KD అంటే 540 రూపీస్ ఇండియన్ కరెన్సీ. చూడండి మంచి క్వాలిటీ అయితే ఉంది ఈ షూస్ మాత్రం. ఇక్కడ చూడండి లేడీస్ చెప్పల్స్ అన్నీ ఉన్నాయి. ఇది 1.5 KD. ఇక 1.5 KD అంటే ఇండియన్ కరెన్సీలో మీకు తెలిసిందే. సో ఇక్కడ చూడండి ప్రతిదీ చాలా చీప్ రేటుకి దొరుకుతుంది. అంటే ఇక్కడ ఉండే వాళ్ళకి, ఇక్కడ సంపాదించే వాళ్ళకి ఇదంతా చీప్ రేటు. మనం ఇండియన్ కరెన్సీలో ట్రాన్స్ఫర్ చేసుకుంటే నీళ్ళు కూడా తాగలేము, అంత రేట్లు ఉంటాయి ఇండియన్ కరెన్సీకి ఇక్కడికి. సో ఇక్కడ జస్ట్ 1.5 KD 2 KD ఇలా అనుకుంటూ వెళ్తూ ఉంటే మనం సంతోషంగా ఉంటాం. అదే ఇండియన్ కరెన్సీలోకి మనం కన్వర్ట్ చేసుకొని ఏదన్నా కొనాలని వెళ్తే మాత్రం కడుపుకి తినేది కాదు కదా, పచ్చి మంచినీళ్ళు కూడా తాగబుద్ధి కాదు, అంత రేట్ ఉంటుంది. మనకి ఇండియాలో 20 రూపీస్ లీటర్ బాటిల్ దొరికితే ఇక్కడ ఒక 150 ml 200 ml వాటర్ బాటిల్ వచ్చి మనకు 100 pills అంటే 26 రూపీస్ పడుతుంది. పెట్రోల్ కంటే వాటరే మనకు ఎక్కువ రేట్ ఉంటుంది. సో ఇలా మనం కంపేర్ చేస్తూ మాత్రం బతకూడదు. సో మీకు నేను చెప్తాను ఇండియన్ ప్రైస్కి ఇక్కడికి ఎంత డిఫరెన్స్ ఉందో ఒకసారి చూడండి అని. సో ఇప్పటికైతే నేను ప్రజెంట్ చెప్పులు అయితే తీసుకోవాల్సి ఉంది. సో నేను కూడా ఒక చెప్పులు అయితే తీసుకోవాలి. ఆ ప్రైస్ ఎట్లుంటుందో, ఏ క్వాలిటీలో తీసుకోవాలో నేను మీకు చూపిస్తాను. ఇలాంటి చెప్పులు ఇండియాకి నేను తీసుకొని వెళ్తే మా అమ్మ ఏంద్రా ఇట్లా డ్రాగన్ చెప్పులు వేసుకొచ్చినావు, ఏం పెద్ద డైనోసార్లు ఉన్నట్టున్నాయి అవి అని చెప్పి తిట్టి. సో మా అమ్మ తిట్టింది కాబట్టి అలాంటి చెప్పులు కాకుండా ఇలాంటి మోడల్లో తీసుకుందామని ఫిక్స్ అయ్యా. కాకపోతే ఇవి నా సైజుకి దొరకలేదు. సో కలర్ అయితే వేరేది తీసుకోవాలని నేను వెతుకుతూ ఉన్నా. సో ఫైనలీ కలర్ ఏమంత బాగాలేకపోయినా నాకు సైజ్ అయితే దొరికింది. బట్ నేను అదే అడ్జస్ట్ చేసుకొని వెళ్ళిపోతున్నా. ఇప్పుడు నేను కౌంటర్ దగ్గరికి వెళ్ళి ఎలా పే చేస్తానో మీకైతే చూపిస్తా. సో ఫైనల్లీ కౌంటర్ దగ్గరికి అయితే వచ్చేసాం. పర్స్ తీసుకొని వాలెట్లో డబ్బులు తీసి తనకైతే ఇచ్చేస్తున్నా. పే చేసా. సో బిల్ అయితే ఇస్తాడు నాకు. బిల్ తీసుకొని ఇక బయటికి వెళ్ళిపోవడమే. ఇక బయటికి అయితే వెళ్ళిపోతున్నా. ఇటువైపు చూడండి, నేను వచ్చినప్పటికీ ఇప్పటికీ జనాలు ఇంకా ఎక్కువ అయిపోయారు. ఫుల్ అయిపోయింది మొత్తం మాల్ అంతా. సో నేనైతే బయటికి అయితే వెళ్ళిపోతున్నా. సో బయట కూడా చూడండి జనాలు ఇప్పుడు ఫుల్ రష్ అయిపోయినారు. సో చెప్పా కదా ఇసుక పైన జల్లితే కింద రవ్వ కూడా రాలని, అంతలా జనాలు అయితే వచ్చేసారు. సో మనమైతే ఇంకాస్త ముందుకు వెళ్దాం. చూస్తున్నారు కదా క్రౌడ్. ఇక్కడ ఒకటే కాదు, ఇంకా చాలా ముందుకు వెళ్ళేంత వరకు క్రౌడ్ ఇలానే ఉంటుంది. ఈ రష్ ఇలానే కొనసాగుతూ ఉంటుంది. ఇది ఓన్లీ శుక్రవారం రోజు మాత్రమే ఇలా ఉంటుంది. మరి రేపు చూడండి అస్సలు ఉండదు ఇలాంటి క్రౌడ్. సో కొంచెం ముందుకు వెళ్ళి రైట్ తిరిగితే మనము ఇటువైపు నుంచి అటువైపు ఇంకా గ్రాండ్ హైపర్ లాంటి పెద్ద పెద్ద మాల్స్ ఉన్నాయి. KFC, గ్రాండ్ హైపర్ అండ్ బస్ స్టాప్కి మనం ఇంటికి వెళ్ళాలన్నా అటువైపుకి వెళ్ళాలి. సో అక్కడికి వెళ్ళాలంటే ఈ బ్రిడ్జ్ అయితే కన్స్ట్రక్షన్ చేశారు. ఈ బ్రిడ్జ్ మీద కూడా వెళ్తే మనం అటువైపు వెళ్ళొచ్చు. కానీ ఇక్కడ చాలామంది ఆ బ్రిడ్జ్ మీద టిక్టాక్ వీడియోస్ అయితే ఎక్కువ చేస్తారు. సో టిక్టాక్కి ఈ బ్రిడ్జ్ ఫేమస్. మాల్యా బ్రిడ్జ్ అంటారు, టిక్టాక్ మాల్యా బ్రిడ్జ్ అని. సో ఈ టిక్టాక్ మాల్యా బ్రిడ్జ్ అంటే ఇదేనండి. ఇలా వెళ్ళి ఇలా పైకి నుంచి వెళ్ళిపోవచ్చు. కానీ నేను ఇప్పుడే వెళ్ళాను అటువైపుకి. సో ఇంకా ఇటువైపు మార్నింగ్ అయితే చూపించా కదా చాలామంది డబ్బులు ఆటలాడతారని. సో అటువైపు ఆ దరిద్రం కూడా మీకు చూపిస్తాను. పొద్దునే చూశారు కదా సేమ్ ప్లేస్ ఇది. సో ఇలా కొంచెం ముందుకు వెళ్ళి అలా రైడ్ తీసుకుంటే అక్కడ ఒక చెట్టు కనిపిస్తుంది కదా, నేరేడుకాయ చెట్టు. ఆ నేరేడుకాయ చెట్టు కింద డబ్బుల ఆటలు అయితే ఆడుతూ ఉంటారు. ఈ టైం అయితే ఇంకా ఎక్కువ మంది జనాలు అయితే ఉంటారు అక్కడ. పోలీస్ వాళ్ళు కన్నా వాళ్ళని చూసుకుంటే కన్నా ఒక్క సెకండ్ అక్కడ ఉండరు, అందరూ ఉరికిత్తి పారిపోతారు. సో మీకైతే చూపిస్తాను చూడండి, కాస్త జూమ్ చేసి చూపిస్తా. యాక్చువల్లీ ఈ వీడియో ఇలా తీస్తున్నా అంటే నా మీద గొడవ కూడా వస్తారు వాళ్ళు. సో వాళ్ళకి తెలియకుండా ఇక్కడ సైడ్ నిలబడి ఈ వీడియోని అయితే రికార్డ్ చేస్తున్నా. చూడండి, ఎవరికి కనబడకుండా జోబులో పెట్టి ఈ వీడియోని రికార్డ్ చేస్తున్నా. ఇక జూమ్ చేసి చూపిస్తా చూడండి ఒకసారి. వేరే దేశాలకు వచ్చి 4 డబ్బులు సంపాదించుకొని భార్యాపిల్లల్ని చూసుకోవాల్సింది వెళ్ళి ఇలాంటి చెడు వ్యసనాలకు బానిసలు అవుతున్నారు. సో ఇలాంటి వాళ్ళని చాలా దూరంగా పెట్టి మన పని మనం చూసుకుంటూ వెళ్ళాలి. సో ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం వెయిట్ చేస్తూ ఉండండి. అండ్ లైక్ అండ్ షేర్, సబ్స్క్రైబ్ చేసుకోండి. పార్ట్ 3 కోసం వెయిట్ చేయండి.